అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవన్ తనయుడు అఖీరా నందన్ ఇటీవల రెగ్యులర్ గా బయట కనిపిస్తూ వైరల్ అవుతున్నాడు. పవన్ సినిమాలకు థియేటర్స్ లో హడావిడి చేస్తున్నాడు. పవన్ ఎన్నికల్లో గెలిచాక నాన్నతో పాటే తిరిగాడు. అఖీరా నందన్ హీరో అవుతాడని, సినిమాల్లోకి వస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతంలో రేణు దేశాయ్ అఖీరా హీరో అవ్వడు అని క్లారిటీ మాత్రం ఇచ్చింది. అఖీరా ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, మ్యూజిక్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్లడం, పలుమార్లు తన మ్యూజిక్ టాలెంట్ బయట పెట్టడంతో అఖీరా ఇండస్ట్రీలోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ అవుతారని భావించారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అఖీరాని హీరోగా చూడాలని అనుకుంటూ ఉండటంతో మెగా ఫ్యామిలీకి ప్రతిసారి అఖీరా సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు OTT రిలీజ్ మీట్ పెట్టగా ఈ ప్రెస్ మీట్ లో నిహారికకు అఖీరా గురించి ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి చాలా మంది కొత్త వాళ్ళు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు, మీ తమ్ముడు అఖీరాను పరిచయం చేసే ఉద్దేశం ఉందా అని అడగ్గా నిహారిక సమాధానమిస్తూ, ఇంకా అతను చాలా యంగ్, అసలు అఖీరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందా అని కూడా నేను ఎప్పుడూ అడగలేదు, అతను సినిమాల్లోకి వస్తాడో రాడో నాకు తెలియదు అని తెలిపింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్. ఈ సినిమాలో ఒకటి శర్వా 37. సామాజిక వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. బుధవారం సంయుక్త మీనన్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఇందులో దియా పాత్రలో నటిస్తున్నట్టు చెబుతూ సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్ ను అందరితో పంచుకున్నారు మేకర్స్. ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. అద్భుతమైన ఫన్ రైడ్ తో ప్రేమ నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి అంటూ ఇప్పటికే AK ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీలో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య మరో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తూ ఉండగా AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వా 36 లో కూడా నటిస్తూ ఉండగా మాలవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. మీ హెల్మెట్లను పట్టుకోండి, రైడ్ వైల్డ్ గా ఉండబోతుంది అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన తర్వాత సినిమాల లిస్టు చూసి బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమని అంటున్నారు. హనుమాన్తో బ్లాక్ బస్టర్ను సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దాని సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ జై హనుమాన్ విడుదల తేదీ, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి వివరాలు పంచుకున్నారు. తన తర్వాత సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కోసం నేను కొందరు బాలీవుడ్ స్టార్స్ ను కలిశాను, వారితో నా ఆలోచనలను పంచుకున్నారు. ఇందులో వారు ఖచ్చితంగా భాగమవుతారు, కాకపోతే కాస్త సమయం పడుతుంది, ఎందుకంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. జై హనుమాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హనుమాన్ 100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే మేము దాని సీక్వెల్ ను ఈ పాటికి ఎప్పుడూ విడుదల చేసేవాళ్ళం. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో మా బాధ్యత కూడా పెరిగింది అన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యి డైరెక్ట్ సంతోష్ ఆఫీస్కి వచ్చారు ఆవిడ. సో ఆవిడ సంతోషం విషయాలు పంచుకోవాలని అడుగుదామని ఉంది, కానీ కాంట్రవర్సీ విషయాలు ఏంటో కూడా తెలుసుకుందాం దాంతో పాటుగా. సో బేపక్క, పెద్దవాళ్ళ బేపక్క బిగ్ బాస్కి వెళ్ళి తప్పు చేశారా? 100% నాకు బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. అలాంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం ఒక్క రోజున్నా కూడా లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే ట్యాగ్ ఉంది చూసారా, అదొక అద్భుతం. మంచులక్ష్మి గారు మీరు మాట్లాడిన తర్వాత ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా మాట్లాడారా? ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేశారా? తన ఎదురుగుండా అయితే ఎప్పుడు చేయలేదు, కానీ ఫోన్ లో మాట్లాడుకున్నాం. బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా చెప్తాను ఇలా వెళ్తున్నాను, గో ఫర్ ఇట్, వీఆర్ హియర్ టు ఎంకరేజ్ అని చెప్పింది. యాక్చువల్లీ లక్ష్మికి మెసేజ్ పెట్టాలి, సారీ లక్ష్మి నేను డిసప్పాయింట్ చేస్తుంటే అని. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడే 8ది, ఇప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, 3 సార్లు ఓకే, అలా 8 సార్లు కూడా అప్పుడు 8 కాబట్టి ఈ 7 టైమ్స్ కూడా బిగ్ బాస్ విన్నర్ మహిళ ఎందుకు కాలేకపోయింది అంటే సరిగ్గా ఆడగలిగే అమ్మాయిలు ప్రాబబ్లీ ఇంకా వెళ్ళలేదేమో. సో ఫార్మాట్ అర్థం చేసుకునేసరికి ఒకసారి మనంగా ఉన్నా కూడా ఫార్మాట్ అర్థం చేసుకోవాలి. హౌ టు రన్ ద షో, హౌ టు బీ ఇన్సైడ్ ద షోలో ఏం చేస్తే బాగుంటుంది అన్నది అది అర్థం. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబక్క మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా.
వద్దులేండి, అయిపోయింది చాలు, మళ్ళీ వద్దు చాలు. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఎవరో ఉంటారు కదా జీవితం తోడు. వద్దండి, నాకు నిజంగా నాకు నేనే తోడు, నాకు నేనే నీడ, నాకు నేనే తోడు. నాకు అందుకే వద్దు ఏ తోడు నీడ. ఎన్నో కామెడీ సినిమాలతో ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉన్నారు బ్రహ్మానందం. కానీ గత కొన్నాళ్ళుగా ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కామెడీ మాత్రమే కాక మంచి పాత్రలు ఏవైనా ఉంటే సెలెక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. బ్రహ్మానందం ఇప్పుడు ఉత్సవం అనే సినిమాతో రాబోతున్నారు. దిలీప్ రైసీనా జంటగా నటించిన ఉత్సవం సినిమా నాటకాల ఆధారిత కథగా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, మధుబాల ఇలా చాలా మంది సీనియర్ యాక్టర్స్ నటించారు. తాజాగా ఉత్సవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్ కి సినిమా నటీనటులు వచ్చారు. బ్రహ్మానందం కూడా ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో సినిమాలో బ్రహ్మానందం దుర్యోధనుడి వేషం వేసి డైలాగ్ చెప్పిన వీడియోని ప్లే చేశారు. దుర్యోధనుడిలా వేషం వేసుకున్న బ్రహ్మానందం డైలాగ్స్ తో అదరగొట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకమైనదిగా భావించే అవార్డు వేడుకలలో ఐఫా ఒకటి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల పేరిట ఈ అవార్డులను ఇస్తూ ఉండగా 2024కు సంబంధించి వేదికను ప్రకటించారు నిర్వాహకులు. ఈసారి అబుదాబిలోని యాస్ ఐలాండ్లో సెప్టెంబర్ 21 నుంచి 29 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఐఫా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ముంబైలో ఐఫా 2024 పేరిట విలేకరుల సమావేశం నిర్వహించగా ఈ వేడుకకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ వేడుకను హోస్ట్ చేస్తున్న కరణ్ జోహార్ షారూఖ్ ని పిలవగా కరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షారూఖ్ మాట్లాడుతూ కరణ్ ఐఫా హోస్ట్గా చేయడానికి రిహార్సల్స్ చేయనన్నాడు. ఎందుకు అని అడగ్గా నేను రోజు హోస్ట్ చేస్తున్నానంటూ సమాధానమిచ్చాడు. ఇతడు చాట్ షోలకి హోస్ట్గా చేస్తున్నాడు, ఫిలిం షోలకి హోస్ట్గా చేస్తున్నాడు, భాయ్ అప్పుడప్పుడు సినిమాలు కూడా తీయండి అంటూ షారూఖ్ వెల్లడించాడు. దీనికి కరణ్ నవ్వుతూ నేను మరిన్ని సినిమాలు చేయాలి, అది మాత్రమే చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు నటుడు జయం రవి ప్రకటించిన 2 రోజుల తర్వాత ఆర్తి స్పందించారు. ఆమె ఓ స్టేట్మెంట్ విడుదల చేస్తూ రవి తనకు తెలియకుండానే ఈ ప్రకటన చేసినట్టు ఆమె పేర్కొన్నారు. అది చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా విడాకులపై ఆయన ప్రకటన చేశారని ఆర్తి పేర్కొన్నారు. విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని, తాము 18 ఏళ్లు కలిసి ఉన్నామని తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా ప్రకటించడం ఎంతో బాధించిందన్నారు. తమ మధ్య నెలకొన్న మనస్పర్ధలను, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని, భర్తతో నేరుగా మాట్లాడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు. జయం రవి ప్రకటన చూసి తాను, పిల్లలు షాక్ అయ్యామని, ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని ఆర్తి పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల తమకు ఏమాత్రం మంచి జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా జిగ్రా. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఆలియాతో పాటు వేదాంగ రైనా కూడా మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. డైరెక్టర్ వాసన్ బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఆలియా యాక్టింగ్ ను చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్ళు గ్లామర్ బ్యూటీగా కనిపించిన ఆలియా ఈ మూవీ టీజర్ లో మాత్రం యాక్షన్ సీన్స్ అదరగొట్టడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జిగ్రా మూవీ టీజర్ ను చూసిన నాగ్ ఆలియాను మెచ్చుకుంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. జిగ్రా మూవీ డైరెక్టర్ వాసన్ బాలా, హీరోయిన్ ఆలియా భట్ ఇద్దరు అద్భుతాలు చేశారన్నారు పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా కోసం తానైతే వెయిట్ చేయలేనంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దాంతోపాటే ఆలియా యాక్టింగ్ పై కూడా ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తెలుగు టీవీ షోలలో కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది జబర్దస్త్. జబర్దస్త్లో ఎంతో మంది కమీడియన్స్, జడ్జిలు, యాంకర్లు వచ్చారు. రోజా, నాగబాబు వెళ్లిపోయాక రెగ్యులర్ గా జడ్జిలు, యాంకర్లు మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ వారానికి 2 ఎపిసోడ్స్ గా కృష్ణ భగవాన్, ఖుష్బూ జడ్జిలుగా, రష్మి యాంకర్ గా నడుస్తుంది. తాజాగా జబర్దస్త్ కి కొత్త జడ్జి వచ్చారు. కృష్ణ భగవాన్ ప్లేస్ లో నటుడు శివాజీ జబర్దస్త్ లోకి జడ్జిగా ఎంటర్ అయ్యారు. ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శివాజీ బిగ్ బాస్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి
నటుడిగా మారి మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలు సిరీస్లతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఇప్పుడు జబర్దస్త్లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చాడు శివాజీ. తాజాగా శివాజీ జబర్దస్త్లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. మొదటి ఎపిసోడ్లోనే శివాజీ స్కిట్స్ పై కామెడీ పంచ్లతో మెప్పించాడు. దీంతో కొన్నాళ్ల పాటు శివాజీ జబర్దస్త్తో ప్రేక్షకులను మెప్పిస్తాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం శివాజీ, ఖుష్బూలు జబర్దస్త్కి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. మీరు కూడా శివాజీ జడ్జిగా ఎంటర్ అయిన జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో చూసేయండి. స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సినిమాలపై, సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. అలానే వారి ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. తాజాగా ఉపాసన ఓ సిరీస్కు రివ్యూ ఇచ్చారు. అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన కాల్ మీ బే సిరీస్ తనకు నచ్చిందని అన్నారు. ఈ సిరీస్ పోస్టర్ను పంచుకున్న ఉపాసన ఇది చూశాక తనకు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్ కావాలనే కోరిక కలిగిందంటూ టీంను ప్రశంసించారు. అనన్య పాండే నటించిన ఈ సిరీస్పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సారా అలీ ఖాన్, ఆలియా, నేహా దూపియా వారి ఇన్స్టాలో ఈ సిరీస్పై పోస్టులు పెట్టారు. ఇలాంటి సిరీస్లో నటించినందుకు అనన్యను ప్రశంసిస్తున్నారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొంటున్నారు. లైగర్ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అనన్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్ సినీ జనాలతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి సికిందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా కాజల్ అగర్వాల్ కూడా టీంలో జాయిన్ అయినట్టు వార్త కూడా అందించారు మేకర్స్. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం కన్నడ సోయిగం సల్లు భాయ్తో కలిసి యూరప్ చెక్కేనుందట. ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ లో భాగంగా యూరప్ కు వెళ్తున్నారని ఇన్సైట్. మొత్తానికి నేషనల్ క్రష్ సల్లు భాయ్ కాంబోను సిల్వర్ స్క్రీన్ పై కలర్ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నారని తాజా వార్త చెప్పకనే చెబుతుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. అప్పుడెప్పుడో అరవింద సమేత వీర రాఘవ తర్వాత తారక్ సోలోగా నటిస్తూ ఉండటం, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ తారక్ కాంబోలో ఈ సినిమా వస్తూ ఉండటంతో తెలుగులో పాటు పాన్ ఇండియా రేంజ్ లో మూవీపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇక మూవీ నుంచి మంగళవారం ట్రైలర్ ను విడుదల చేసింది. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు, కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్కే హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా బైరా తారక్ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకటి దేవర పాత్రలో నటిస్తూ ఉండగా రెండోది దేవర కొడుకు పాత్రలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే ట్రైలర్ చూస్తే దేవర ఎంట్రీ సీన్ రివీల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో దేవర స్వరచేపపై ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దేవర సొరచేపపై సవారీ చేయడం, ఆ తర్వాత దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి పడేయడం ట్రైలర్లో కనిపిస్తుంది. దీంతో అభిమానులందరూ చిన్న దేవర ఎంట్రీ సీన్ ఇదే అని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు దేవర పాత్రకు కూడా సాలిడ్ ఎంట్రీ సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావడానికి సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం విశ్వం. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ గోపీచంద్ 32గా తెరకెక్కుతుంది. ఇప్పటికే జర్నీ ఆఫ్ విశ్వం వీడియో రిలీజ్ చేయగా సినిమా ఫన్, సీరియస్ ఎలిమెంట్స్ తో శ్రీను వైట్ల మార్కుతో ఉండబోతున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా విశ్వం ఫస్ట్ సింగిల్ మరాఖన్ మగువను విడుదల చేశారు. రాఖిందు మౌలి రాసిన ఈ పాటను చేతన్ భరద్వాజ్ కంపోజిషన్ లో పృథ్వీచంద్ర, సాహితీ చాగంటి పాడారు. గోపీచంద్ సూపర్ స్టైలిష్ స్టెప్లతో సాగుతున్న ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతున్నట్లు విజువల్స్ చెబుతున్నాయి. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి సూసైడ్ చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంటి 7వ అంతస్తు నుంచి ఆయన కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అనిల్ అరోరా ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, సీనియర్ పోలీస్ అధికారులు అనిల్ అరోరా ఇంటికి చేరుకున్నారు. అతని పార్థివ దేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
త్వరలోనే తమిళంలోనూ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే ఇన్నాళ్ళు తమిళ బిగ్ బాస్ షో హోస్ట్గా విశ్వనటుడు కమల్ హాసన్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ షో నుంచి ఆయన తప్పుకోవడంతో కమల్ స్థానంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అవుతుంది. 100 రోజుల పాటు సాగే ఈ బిగ్ బాస్ సీజన్ 8 కు ఆయనకు భారీ మొత్తంలోనే ఆఫర్ చేసిందట తమిళ బిగ్ బాస్ టీం. ప్రతి శనివారం ఆదివారం మాత్రమే బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసే ఈ స్టార్ హీరోకు దాదాపు 60 కోట్ల రూపాయలను పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పిందిట. విలక్షణ నటుడు రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. మారుతినగర్లో ఫన్ మొదలైంది అంటూ ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారి కోసం ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఓటీటీ హక్కులను పాపులర్ తెలుగు డిజిటల్ ప్లాట్ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. వినాయక చవితి సెలబ్రేషన్స్ లో భాగంగా ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తూ ఉండగా ప్రీమియర్ తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు ప్రేక్షకులు పాన్ ఇండియా మూవీ లవర్స్, గ్లోబల్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలతోనే బిజీగా ఉంటూనే మరోవైపు ఈవెంట్స్ లో కూడా మెరుస్తూ ఉంటాడు. రానా బీటౌన్ బాద్షా షారూఖ్ ఖాన్ పాదాలను టచ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డ్స్ లో ఈ సీన్ కనిపించింది. ఈవెంట్ కు రానా దగ్గుబాటి, షారూఖ్ ఖాన్ తో పాటు కరణ్ జోహార్, సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా షారూఖ్, కరణ్ జోహార్ బాహుబలి స్టార్ రానాను స్టేజ్ పైకి పిలిచారు. పైకొచ్చిన రానా ముందుగా కరణ్ జోహార్, షారూఖ్ పాదాలను వినయపూర్వకంగా టచ్ చేశాడు. రానా ఇలా చేయడం గురించి అంతా చర్చించుకుంటూ ఉండగానే మేమంతా సౌత్ ఇండియన్స్, అందుకే ఇలా చేస్తామంటూ రిప్లై ఇచ్చాడు రానా. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. నటి ఐశ్వర్యారాయ్ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. 18 ఏళ్ల వయసులో చాలా బాధ్యతలు మోశాను. నేను ఉదయం 5:30 గంటలకు లేచేదాన్ని. నేను ఇప్పటికీ ఆ రోజులను గుర్తుంచుకుంటాను. కానీ ఆరాధ్య పుట్టిన తర్వాత నా ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. ఆమె నాకు ముఖ్యం, ఆమె తర్వాతే ఎవరైనా అని తెలిపింది ఐష్. ఆరాధ్య ఎప్పుడూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి నా సినిమా పాట, ఒక్కోసారి తన నాన్న పాట, ఇంకొన్నిసార్లు తాతయ్య సినిమా పాటలు పాడుతుంది. ఆరాధ్య సాధారణ జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది అని ఐశ్వర్య తెలిపారు. తమిళ హీరో జీవాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. జీవా తన భార్యతో కలిసి చెన్నై నుంచి చిన్నసేలం వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కల్లకురిచి జిల్లా కన్నియామూర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోయే క్రమంలో ఆయన కారు బ్యారికేడ్ ను ఢీకొట్టినట్లు తమిళ మీడియా పేర్కొంది. అదృష్టవశాత్తు జీవా, ఆయన భార్య ఇద్దరు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ప్రశాంత్ వైభవ్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగిబాబు, మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉండటం ఇదే లాస్ట్ మూవీ అని ప్రచారం జరగడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఈ సినిమా చూడటం కోసం థియేటర్లకి పోటెత్తుతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా మొదట నయనతారని అనుకున్నామని తెలిపాడు. అయితే నయన్ ఆ టైంలో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఇది సాధ్యపడలేదని తెలిపారు. దీంతో నయన్ ప్లేస్ లో స్నేహని తీసుకున్నట్లు వెంకట్ ప్రభు వెల్లడించాడు. అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం సినిమాను చూసి తనకు ఫోన్ చేసినట్లు, స్నేహ తప్ప మరెవరూ ఆ క్యారెక్టర్ ను అంత బాగా పోషించలేరని ప్రశంసించినట్టు వీపీ పేర్కొన్నాడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.